లాస్ట్ 4 days నుంచి ఒకటే టాపిక్ గురించి చెప్తున్నాను. నాకు ఒక స్కామ్ అయిందని చెప్పి. సో చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు, లైక్ ఎలా అయింది, స్టోరీ ఏంటి, అది ఏదని చెప్పి. సో నేను స్టోరీ చిన్నగా షార్ట్గా చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే, రూమ్ షేరింగ్ అని చెప్పి ఒక రూమ్కి వచ్చాడు అనుకోకుండా. వాడు రూమ్కి వచ్చాడు, సరే అని చెప్పి మేము ఎటువంటి డీటెయిల్స్ తీసుకోకుండా జస్ట్ నార్మల్గా వదిలేసి రూమ్ షేరింగ్కి అలౌ చేశాం. వాడి దగ్గర ఎటువంటి డీటెయిల్స్ మేము తీసుకోలేదు, అన్నీ బాగున్నాయి. రూమ్కి వచ్చాడు. సో మాతో నియర్లీ ఒక 2 to 3 months చిల్గా ఉన్నాడు. సో మేము నా తమ్ముడు ఉంటే బాగున్నాం. ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకున్నాం. సో అట్లా షేర్ చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, వాడు నార్మల్గానే స్కామర్. మెయిన్ థింగ్ ఏంటంటే, మా డీటెయిల్స్ వల్ల అన్నీ షేర్ చేసుకోవడం వల్ల మాకే తెలియకుండా పర్సనల్ లోన్స్ అప్లై చేయడం, అన్నిట్లో స్కాములు చేసేయడం, మాది తెలియకుండా మా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు యూజ్ చేసి అన్నిట్లో లోన్లు తీసేయడం, ఇలా జరిగింది. సో తీసేసి ఒకనొక రోజు అనుకోకుండా నేను మూవీకి వెళ్ళాను, నా ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళాడు. రూమ్కి వచ్చే లోపల అస్సాం అయిపోయినాడు. అంతే, ఇంకా అనిపించలే. మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎటువంటి కాంటాక్ట్ లేదు. తర్వాత నో అప్డేట్. తర్వాత మేము కంటిన్యూస్గా వెతుకుతున్నాం. అది జరిగింది అయితే.